కామధేనువు, చిరునవ్వు నవ్వే కామధేనువు పిక్చర్. ఓకే. మన సృష్టిలో గోవు అతి ప్రధానమైనది, తల్లి లాంటిది. తల్లి మనకి ఎంతైతే ఎలా మనకి జన్మనిచ్చి ఎలా చేసేస్తుంది, కామధేనువు కూడా అంతే విధంగా మనకి అవసరమైన పాలు, పెరుగు, పాడి మొత్తం సమస్తం అన్నీ కూడా తన నుంచి మనం సేకరించుకుని మనకు ఉపయోగించుకుంటున్నాం. అలాంటి కామధేనువుని మనం ఎంతో పవిత్రంగా చూడాలి, గో సంరక్షణ చేయాలి, గోవులు అంతరించుకోకుండా చూడాలి. దాన్ని ఎంతో ఒక చంటి బిడ్డను చూసినట్టు చూసుకోవాలి. పవిత్రంగా గోమాత సేవ చేయాలి. గోమాత సేవ చేయడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. దాని నుంచి వచ్చిన ఆ పాల నుంచి వచ్చిన నెయ్యి అన్నీ మనకి ఆరోగ్యకరంగా ఉపయోగపడే పదార్థాలే మనం గోవుని సేకరించుకొని మనం సేవిస్తున్నాం. కరెక్ట్. థ్యాంక్ యూ. మంచి సబ్జెక్టు ఇచ్చావు నాగలక్ష్మి.